పవన్ కళ్యాణ్‌కి, క్రిష్‌కి ఎలాంటి విభేదాలు లేవు అని స్వయంగా క్రిష్ గారు చెప్పడం జరిగింది. అంటే 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి క్రిష్ గారు ఎందుకు తప్పుకున్నారంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలొచ్చాయి. అందుకోసమనే తప్పుకున్నారన్నారు. సో, ఇప్పుడు స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి. మరి సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడని మీరేం చెప్తారు? సో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, క్రిష్ జాగర్ మురళి గారు ఈ సినిమాని ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. 'హరిహర వీరమల్లు' అప్పటికి టీజర్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపించాయి అనమాట. సో, క్రిష్ గారి డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం అనేది ఒక కొత్త అనుభూతినిస్తుంది ఆడియన్స్‌కి. సో, అయితే సినిమా వెళ్ళే క్రమం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లో బిజీ అవ్వడం, షూటింగ్‌కి తగు సమయం ఇవ్వకపోవడం, ఇలా చాలా వరకు జాప్యం జరిగిందని చెప్పొచ్చు. సో, మొన్న హడావుడిగా అంతా షూటింగ్‌కి టైం ఇచ్చి సినిమాని కంప్లీట్ అయితే చేశారు. సో, అంతకుముందు మటుకు చాలా టైం ఇచ్చారు బిఫోర్ ఎలక్షన్స్ హడావుడికి ముందు. సో, చాలా పర్టికులర్‌గా ఉంటాయి సీన్స్ అన్నీ కూడా. క్రిష్ గారు తీసిన సినిమా అంతా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత క్రిష్ గారు సినిమాలోంచి తప్పుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అనేవి సవ్యంగా ఇవ్వట్లేదు. సో, అప్పుడు క్రిష్ గారికి ఒక సలహా ఇచ్చారంట. మనం చేద్దాము, ఇది కంప్లీట్ చేద్దాం. బట్ ఈలోపు నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే హరీష్ శంకర్ గారికి కానీ, క్రిష్ గారికి కానీ అందరికి చెప్పారంట. మీరు ఈలోపు ఏమన్నా సినిమా కంప్లీట్ చేయగలంటే చేసుకుని రండి. సో, మనకు టైం పట్టొచ్చు అని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారనమాట. సో, ఇట్లా అంటే బాబు నువ్వు ఉస్తాద్ భగత్ సింగ్ అని కూర్చోవద్దు, ఈలోపు ఏదైనా సినిమా చేసుకొని ఆయన చెప్పారు. ఆయన వెళ్ళి మిస్టర్ బచ్చన్ సినిమా చేసుకోవడం జరిగింది. అట్లా క్రిష్ గారికి కూడా చెప్తే ఆయన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఈ సినిమా చేసుకున్నారు. ఘాటి అనే సినిమా పూర్తి చేశారు అనుష్క గారితో. సో, ఇట్లా ఎవరు వాళ్ళు సినిమాలు చేసుకున్నారు. అయితే మరి క్రిష్ గారు ఇంకా వచ్చేసరికి మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో ఇరుక్కుపోయారు. సో, అది కంప్లీట్ చేసి కానీ మళ్ళీ అటు బయటకు రాలేరన్నమాట. సో, ఇప్పుడు ఇటు వీళ్ళ ప్రెషర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టైం వచ్చింది అంటే మళ్ళీ ఆయన డేట్స్ ఇచ్చే టైం వచ్చింది. ఆ టైంకి క్రిష్ గారు అవైలబుల్లో లేరు. సో, అందువలన ఆయన కాకుండా ఇంకా ఆ బాధ్యతల్ని నిర్మాత అయిన ఏఎం రత్నం గారు అబ్బాయి తీసుకున్నాడు. సో, ఇప్పుడు నాన్న సినిమా ఆగిపోకూడదు, మన సినిమాని మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకుని సినిమాని ఫైనల్ దాకా తీసుకొచ్చారనమాట. సో, ఇక ఆయన తీసిన సినిమా అంతా కూడా VFXలో కంప్లైంట్ రావడం కానీ, సో ఇదంతా జరిగిందనమాట. సో, ఇంకా అక్కడ దాని మీద ఆల్రెడీ సెకండ్ హాఫ్ ఆయనే తీశారని చెప్పి చెప్తున్నారు. సో, మరి సెకండ్ హాఫ్ మొత్తం తీశారా, క్రిష్ గారు ఎంత బాగా తీశారు, సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆయనే తీశారు, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో, ఏదేమైనా కానీ క్రిష్ గారు కానీ మొత్తం తీసుంటే ఈ సినిమా వేరే లెవెల్లో వచ్చేది అని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. సో, మరి క్రిష్ గారు కూడా మన పెద్ద లెటర్ లాగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో, మాకు ఆయనకు ఎటువంటి విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పిలిచినా నేను ఆప్తుల్లాగా వెళ్తూ ఉంటాను. సో, ఆయనతో నాకు పనిచేయడం చాలా మంచి అనుభూతి. సో, మొత్తం చేయలేకపోయినా ఒక బాధ ఉండిపోయింది కానీ, సో మళ్ళీ ఇంకోసారి కుదిరితే మేము తప్పకుండా చేస్తాము. సో, ఈ సినిమా బాగా ఆడాలి, జ్యోతికృష్ణ గారికి కూడా, ఐఎం రత్నం గారికి కూడా మంచి డబ్బులు వచ్చి మంచి పేరు రావాలి అని చెప్పి ఆయన హార్ట్ఫుల్గా విష్ చేశారు. సో, ఇలాంటి ఒక టీంలో నేను లేనే అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో, ఇట్లా ఎక్కడో చిన్న షూటింగ్ జాప్యాలు జరిగి ఇట్లా జరగడం వల్ల నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పొచ్చు. సో, ఇంకా వాళ్ళు అలా రుద్దుతూ ఉంటారనమాట, వీళ్ళిద్దరికి పడట్లేదు, క్రిష్ పడక వెళ్ళిపోయాడు. సో, ఇక్కడ నుండి జరిగింది ఇది ఇన్సైడ్. సో, ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు, వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉందనేది వాళ్ళకి తెలుసు. సో, వీళ్ళ మధ్యలో పుల్లలు పెట్టడానికి ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా డైరెక్టర్స్తో ఇట్లా ఉంటారని చెప్పడానికి మాత్రం అట్లా చేస్తూ ఉంటారు. సో, మరి హరీష్ శంకర్ గారి మధ్యలో ఆయన సినిమా ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. అది మంత్ ఎండ్కి అయిపోతుందంట. సో, వర్షాల కారణంగా కొంచెంగా డిలే అవుతూ వస్తుందన్నారు. సో, అది కూడా అవజేసేసి అది నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోపే రిలీజ్ ప్లాన్ చేయడానికి చేస్తున్నారు. సో, ఓజీ కూడా ఈ సెప్టెంబర్లోనే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి రాబోయే ఒక సంవత్సరం పాటు ఫుల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు.